హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వెల్కమ్ టు యామ్ని వ్లాగ్స్. పిల్లలందరూ కలిసి ఈరోజు జలవిహార్ వెళ్తూ ఉన్నారు. డే 2 మార్నింగ్ ఇది. సాత్విక్ కార్ వచ్చని చెప్పాను కదా బిఫోర్ వీడియోలోనే. సాత్విక్ తోలుతున్నాడు, పిల్లలందరూ వెళ్తున్నారు. అందరూ ఎంజాయ్ చేస్తారు చక్కగా. వాళ్ళని అలా పంపించేసి మేము కూడా ఎక్కడో దగ్గరికి వెళ్దామని ప్లాన్ చేసుకున్నాము. లాస్ట్ టైం వచ్చినప్పుడు ఐక్యాకి వెళ్ళాము. సుమాక్కకి బాగా నచ్చింది. సో ఈసారి కూడా అక్కడికే వెళ్ళాము. ఐక్యా హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటుంది. చాలా పెద్దదిగా ఉంది, చాలా బాగుంది. నాకు ఇక్కడ బాగా నచ్చింది లివింగ్ రూమ్స్ ఎలా ఆర్గనైజ్ చేసుకోవాలి, ఒక బెడ్రూమ్ని ఎలా ఆర్గనైజ్ చేసుకోవాలి, ఒక చిన్న 10 అంకణాల్లో ఎలా ఇల్లు కట్టుకోవాలి, ఎలా ఆర్గనైజ్ చేసుకోవాలి అనేది చాలా బాగుంది. ఏ ఐటెం ఎంత ప్రైస్ అనేది అక్కడే ట్యాగ్స్ కూడా చక్కగా హ్యాంగ్ చేసేస్తున్నారు. చాలా చాలా బాగా నచ్చింది నాకు. లాస్ట్ టైం వీడియో తీయలేకపోయాను, అందుకని ఈసారి తీస్తున్నాను. కిచెన్ కూడా ఎలా ఆర్గనైజ్ చేసుకోవాలి, ఫ్రిడ్జ్లో ఎలా ఆర్గనైజ్ ఐటమ్స్ పెట్టుకోవాలి, మనకి ట్యాండమ్ బాక్సెస్లో మనం కిచెన్లో సర్దుకుంటాం కదా, అవి అసలు ఎంత సైజ్ కంటైనర్స్ పెట్టుకోగలము. చాలా చక్కగా అసలు ఒక 10 అంకణాల్లోనే ఎలా ఆర్గనైజ్ చేసుకోవాలనేది మాత్రం ఇక్కడికి వస్తే ఒక ఐడియా వస్తుంది. చిన్న వాళ్ళైనా అక్కడే సర్వీసింగ్ ఇచ్చారు. డిష్ వాషర్ పెట్టుకోవచ్చు, వాషింగ్ మిషన్ పెట్టుకోవచ్చు, పక్కనే రెస్ట్ రూమ్, బాత్రూమ్ సపరేట్గా ఉంది. చాలా చక్కగా కొంచెం వెనక్కి రాగానే బాత్ టవల్స్ కానీ మన నైట్ వేర్స్ పెట్టుకోవడానికి చాలా చక్కగా ఆర్గనైజ్ చేసుకోవడానికి చక్కగా అసలు వుడ్ వర్క్తో కంపేర్ చేసుకుంటే ఈ ఐటమ్, ఈ మెటీరియల్ చాలా బాగుంది. ఈ పెస్టిసైడ్ వస్తుందని అసలు ఇబ్బందే పడక్కర్లేదు. ఇది ప్లాస్టిక్ కాదు, అట్లానే వుడ్ కాదు, అదొక టైప్ ఆఫ్ మెటీరియల్. చాలా బాగా నచ్చింది. ఓవరాల్ లుక్ చూడండి ఎంత బాగుందో. బెడ్కి ఇక్కడ మనము పిల్లలు చదువుకోవడానికైనా కానీ, ల్యాప్టాప్ పెట్టుకోవడానికి, దాని కింద వస్తువులు పెట్టుకోవడానికి ఎంత బాగుందో. రిలాక్స్ అవ్వడానికి ఒక చైర్ ఇచ్చారు. ఓవరాల్ లుక్ చూడండి. చిన్న పాపలు పడుకోవడానికి కూడా ఒక చిన్న ఉయ్యాల లాంటిది ఇచ్చేసారు. చాలా బాగుంది, నాకు చాలా బాగా నచ్చింది ఐకియా. నెక్స్ట్ డే మార్నింగ్ అక్కకి చెట్లు అంటే చాలా ఇష్టం. ఇంకా అక్క టెర్రస్ గార్డెన్ కూడా చేసింది. నేను ఆ వీడియో మిస్ అయింది. ఇక్కడ అక్క బట్టలు ఆరేస్తూ ఉంది, మా సుమక్క ఇల్లు క్లీన్ చేస్తుంది. తలా ఒక పని చేసేసుకుంటాం మేము. ఇంకా పని చేసుకొని లంచ్ చేసేసి మళ్ళీ బయటికి వెళ్తూ ఉంటాము. ఇట్లా పిల్లలందరూ లంచ్ చేస్తూ, మేబీ టిఫిన్ అనుకుంటాను, టిఫిన్ చేస్తూ ఉన్నారు. మా వాడైతే ఇక్కడ ట్యాబ్ చూస్తూ వాడు పనిలో వాడున్నాడు. చక్కగా ఉంటారండి పిల్లలందరూ, కలిసిమెలిసి హ్యాపీగా ఉంటారు. ఆ రోజు అక్కకి హెల్త్ బాగుండకపోవడంతో నేను మా సుమక్క ఇద్దరం కలిసి బయటకు వెళ్ళాము. నెక్స్ట్ డే 3rd డే ఇది. వెస్ట్ సైడ్కి వెళ్ళాము. నెల్లూరులో వెస్ట్ సైడ్ నేను ఎప్పుడు వెళ్ళలేదు, ఇదే ఫస్ట్ టైం హైదరాబాద్లో వెళ్ళడము. ఓకే, మనం చిన్నవి న్యూ ఐటమ్స్ కావాలంటే వెళ్ళొచ్చు అని ఒక ఐడియా వచ్చింది. చాలా బాగున్నాయి బట్టలు కానీ, రీజనబుల్ ప్రైసెస్, బట్టలు, షూస్ ఒక రీజనబుల్ ప్రైసెస్తోనే వచ్చాయి. నెక్స్ట్ అక్కడే సెంటర్ ఉంటే సెంటర్లో స్లిప్పర్స్ తీసుకున్నాము. చాలా బాగా అనిపించింది. ఇంకా అక్కకు ఫోన్ చేస్తే సుమక్క వాళ్ళ ఫ్రెండ్ శ్వేతక్క ఏబిఎం మాల్ వెళ్ళమని సజెషన్ ఇచ్చింది. యాక్చువల్గా వెస్ట్ సైడ్కి వెళ్ళకుండా ఫస్ట్ అసలు ఇక్కడికే వచ్చి ఉంటే టైం సేవ్ అయ్యేదేమో అనిపించింది. చాలా పెద్ద మాల్. అసలు ఒక రోజు ఫుల్ మార్నింగ్ వస్తే నైట్ ఎప్పటికో వెళ్తాం ఇక్కడి నుంచి, అంత పెద్ద మాల్. ఒక ఫ్లోర్కి ఎన్ని షాప్స్ ఉన్నాయో, కానీ ప్రతి ఐటెం చాలా యూనిక్గా, చాలా కాస్ట్లీగా ఉంది. ఒక్కటి కూడా కొనుక్కోలే నేనైతే. చాలా బాగున్నాయి చూడడానికి మాత్రమే, కానీ అవి మెయింటెనెన్స్ కూడా చాలా కష్టం. ఇది నాకు చాలా బాగా నచ్చింది. సర్వ్ చేసేది టీ కప్స్ అవి బాగా సర్వ్ చేసేది, మంచంలాగా వాళ్ళు ఉన్నారు కదా, చాలా బాగా నచ్చింది నాకు. ఎంత పెద్ద మాలో అండి, ప్రతి ఫ్లోర్కి ఎన్ని షాప్స్ ఉన్నాయో. హైదరాబాద్కి కొత్తగా వెళ్ళే వాళ్ళైతే ఒకసారి ఏబిఎం మాల్కి ఖచ్చితంగా వెళ్ళండి.
కానీ మార్నింగ్ వెళ్తే కానీ మనం ఈవినింగ్కి ప్రతి షాప్ చూసిన దానికి మనకి సరిపోతుంది టైము. ప్రతి ఫ్లోర్కి లిఫ్ట్ కానీ ఎక్సలేటర్స్ చక్కగా ఉన్నాయి, మనం ఎంజిఎం మాల్లో ఉన్నట్టే. కానీ చాలా షాప్స్ ఉన్నాయి, నెంబర్ ఆఫ్ షాప్స్ ఉన్నాయి. తర్వాత హోమ్ సెంటర్కి వెళ్ళాము. ఇక్కడ ఒక చిన్న జ్యువెలరీ బాక్స్ తీసుకున్నాను నేను. క్రాకరీ యూనిట్స్ అయితే చాలా చాలా బాగున్నాయి, చాలా స్పెసిఫిక్గా ఉన్నాయి, చాలా క్వాలిటీగా ఉన్నాయి. అందుకే అన్నిసార్లు చెప్తున్నా, చాలా బాగా నచ్చింది నాకు. కానీ కాస్ట్ కూడా అట్లాగే ఉంది, చాలా బాగా అనిపించింది. పార్కింగ్ కూడా చాలా పెద్దది. అక్కడి నుంచి మేము బయటకు వచ్చేసాము. B1, B2, B3, B4 అని 4 ఉన్నాయి. ముందుగా ఫోటో తీసుకుపోవడంతో మాకు త్వరగా వీలైంది కార్ తీసుకోవడము. పిల్లలు ఫోన్ చేస్తూ ఉన్నారు, బావ ప్యాలెస్ హోటల్ తీసుకెళ్తానన్నాడని. కమింగ్ వీడియో చాలా ఫన్గా ఉంటుంది, ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. ప్లీజ్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.